కపాలభాతి ప్రాణాయామం మెదడుకు శక్తినిస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, పొట్ట సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా మీకు సహాయపడుతుంది. నమస్తే, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు మహాశం యోగా హెల్త్ ఛానల్. కపాలభాతి అంటే ఏమిటి? కపాలభాతి అనగా కపాలం అంటే పుర్రె లేదా కపాలం అంటారు. భాతి అనగా ప్రకాశం అనగా వెలుగు. మెదడుకి ప్రకాశాన్ని అందించే వ్యాయామం అని అర్థం. కపాలభాతి చేసే విధానం: సుఖాసనం లేదా పద్మాసనం వేసుకొని కూర్చోవచ్చు. ఇలా మోకాలిపై 2 చేతులు పెట్టుకొని చేయాలి. లోపలికి పీల్చుకునే గాలి సహజంగా ఉండాలి. బయటికి వదిలే గాలి చాలా వేగంగా బయటికి వదలాలి. మొదటగా కొత్తగా చేసేవారు చాలా మెల్లిగా శ్వాసను వదలాలి. చాలామంది నిపుణులు మాత్రమే చాలా వేగంగా బయటికి గాలిని వదలగలుగుతారు. మీ వల్ల అయితే ప్రయత్నించండి. కాకపోతే అందరూ ఇలా చేయడానికి వీల్లేదు. ఎవరెవరు చేయకూడదు అనేది లాస్ట్కు వీడియోలో చెప్తాను. అప్పటి వరకు వీడియో చివరి వరకు చూడండి. గాలి పీల్చుకొని బయటికి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళేలా బలంగా లోపలికి పొట్ట అనుకొని బయటికి గాలి బలంగా వదలాలి. ఇలాగే ఒక్కోసారి 20 నుండి 30 సార్లు చేయండి. కానీ కొత్తగా ప్రారంభించేవారు మాత్రం తక్కువ సార్లు చేయండి. కపాలభాతి ప్రాణాయామం చేసిన తర్వాత 30 సెకండ్లు విశ్రాంతి తీసుకోండి. కపాలభాతి ప్రాణాయామం ప్రయోజనాలు చాలా ఉన్నాయి, గుర్తుంచుకోండి. రోజు చేయండి. మెదడుకు శ్వాసనిచ్చి శక్తినిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్ట సమస్యలు రాకుండా చేస్తుంది. ఊపిరితిత్తులు, కాలేయం పనితీరు మెరుగుపరుస్తుంది. శరీరంలో టాక్సిన్స్ బయటికి పోయి రక్త ప్రసరణ మెరుగయ్యేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, యవ్వనం ఉండేందుకు సహాయపడుతుంది. కపాలభాతి ఎవరు చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. ముందు గర్భిణీ స్త్రీలు అసలే వేయకూడదు. ఈ మధ్యనే సర్జరీ అయిన వారు కూడా చేయకూడదు. గుండె సమస్యలు ఉన్నవారు అసలే చేయకూడదు. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు చేయకూడదు. మైగ్రేన్ లేదా బాగా తలనొప్పి ఉన్నవారు అసలే చేయకూడదు. ప్రతిరోజు 5 నుండి 10 నిమిషాల వరకు కపాలభాతి ప్రాణాయామం చేయండి. ఆరోగ్యంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు యోగా గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బీ ఫిట్, బీ హెల్తీ.